మీకు హాని చేయి. మీరు నీ నిమిత్తము శ్రమపడిన వారి ఏ విషయమై దుర్మార్గులని దాని విషయమై మీ సఫలత లేదా అమరింత మీకు ఓపిక పట్టించచ్చు సహాయం చేసిన ఓపికకి సంబంధం తిప్పు తిప్పు చేరు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు సమర్పిస్తున్నామండి. మనము సంఘ నాయకుల యొక్క అర్హతల గురించి నేర్చుకుంటున్నాం. దేవుని సంఘాన్ని నడిపించే నాయకులకి ఎలాంటి అర్హతలు ఉండాలో ఆ విషయాల్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ మనం సంఘ నాయకులకి ఆతిథ్యం ఇచ్చే ఒక మంచి లక్షణం ఉండాలనేది ఆలోచన చేశాం. సంఘ నాయకులకే కాదు, యావత్ క్రైస్తవులకి ఆతిథ్యం ఇచ్చే ఒక మంచి గుణం ఉండాలని, అతిథి ప్రియులై ఉండాలని, ఆతిథ్య ప్రియులై ఉండాలని, అతిథులను గౌరవించి సత్కరించే వారై ఉండాలనేది మనం ఆలోచన చేశాం. ఈరోజు మనం మరొక లక్షణాన్ని మనం కేవలం నాయకులకు సంబంధించే కాదు, ఇది ప్రతి క్రైస్తవులలో అభివృద్ధి చెందవలసినటువంటి ఉత్తమమైన లక్షణాలు ఇవి. స్త్రీలకి పురుషులకు కూడా ఆతిథ్యం చేయటం అనేది కేవలం సంఘ నాయకులకే కాదు, క్రైస్తవ కుటుంబం అంతటికీ ఆ గుణం ఉండాలి. ఎందుకంటే అబ్రహాము ఇచ్చిన ఆతిథ్యంలో మనకి కుటుంబ సభ్యులంతా కలిసి ఆ పని చేసినట్టుగా మనం ఆదికాండం 18 అధ్యాయంలో చూడగలం. అలాగే ఈరోజు ఈ బోధింప సమర్థులు లేక బోధింపదగిన వారు, నాయకులు బోధింపదగిన వారై ఉండాలనేది ఈరోజు మన పాఠ్యాంశం. నాయకులే కాదు, యావత్ క్రైస్తవులంతా కూడా బోధింపు సమర్థులై ఉండాలనేది బైబిల్ నేర్పించే పాఠం. మనం చదివినటువంటి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే, మనలో ఉన్న నిరీక్షణని ప్రశ్నించేవారు ఉంటారు, నిందించేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు. ఒకవేళ నిందలు నిజం కానట్లయితే అది ధన్యత అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడుదురో దాని విషయంలో మీ క్రీస్తునందు మీ సత్ప్రవర్తన యందు అపనింద వేయవారు సిగ్గుపడుదురు అన్నాడు. ఈ క్రైస్తవ జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదురవుతాయి, చాలా ప్రశ్నలు కూడా సంధిస్తారు, చాలా ప్రశ్నలు మనం ఎదుర్కోవాలి. అడిగేవారు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు అడుగుతున్నారు అనేది ఇక్కడ మనం పాయింట్ కాదు. కానీ ప్రశ్నించబడే మనము ఎల్లప్పుడూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అని అన్నాడు. ఒకసారి డోర్లన్నీ తీసేయండి, ఏసీలు ఆన్ చేయలేదు కదా, కిటికీ డోర్లు, ఆ మెయిన్ డోర్ కూడా తీసేసేయండి.
దగ్గరలో ఉన్నోళ్ళు కిటికీ డోర్లు మెయిన్ డోర్లు కూడా తీసేసేయండి. రైట్. మనం చేసే పనులు అర్థమైనప్పుడు అభినందిస్తారు, అపార్థం చేసుకున్నప్పుడు నిందిస్తూ ఉంటారు. అపనిందలు, నిందలు, హింసలు, ఉపద్రవాలే కాకుండా కొన్ని ప్రశ్నలు కూడా మనకి ఎదురవుతాయి. మనకంటే ముందు మన యజమాని, మన నాయకుడు మనల్ని తన రక్తంతో కొన్న యేసుప్రభు వారికి అనేక ప్రశ్నలు ఎదురైనాయి. మనల్ని ఎవరైతే కొని తన సొత్తుగా చేసుకున్నారో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కొన్ని ప్రశ్నలు ఎదురైనాయి భూమి మీద ఆయన జీవించిన కాలంలో. ఆ 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్న తరుణంలో శాస్త్రుల నుండి కానీ, పరిచయాల నుండి కానీ, మత నాయకుల నుండి కానీ, మత సంబంధమైనటువంటి వ్యక్తుల నుండి కానీ, లేక రోమా ప్రభుత్వం నుండి కానీ, ప్రభుత్వ అధికారుల నుండి కానీ అనేక ప్రశ్నలు ఆయనకు కూడా ఎదురైనాయి. ఆయన ప్రతి ప్రశ్నకి చక్కగా సమాధానం చెప్పాడు. కొన్నిసార్లు ప్రశ్నకి ప్రశ్న వేశాడు. ఇలాగా ఆయన సక్సెస్ఫుల్గా తన యొక్క పరిచర్యని ముగించి సమాప్తమైనదని ఆఖరిగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, సమాప్తమైంది నేను చేయాలనుకున్నది అని సిలువలో ఆయన పలికిన ఆఖరి మాట అది. అలాగే మనకు కూడా ఆయన ఫాలోవర్స్గా, ఆయన అనుచరులుగా, ఆయన శిష్యులుగా, క్రైస్తవులుగా మనం ఒక నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం. లోకంలో నిరీక్షణ కలిగిన ప్రజలు, నిరీక్షణ లేని ప్రజలు అనే 2 రకాలు ఉంటారు. నిరీక్షణ గల ప్రజలకి ప్రశ్నలు ఎదురవుతాయి. మీలో ఉన్న 15 వచ్చిన ఒకసారి చూడండి. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అన్నాడు. అంటే ఒక ప్రశ్న మనకు ఎదురైనట్లయితే దానికి దేవుని గ్రంథాన్ని ఆధారం చేసుకొని సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలనేది క్రైస్తవులకి అపోస్తుడైన పేతురు ఇస్తున్నటువంటి సందేశం. వాస్తవానికి పేతురు కాదు, దేవుడు ఇస్తున్న సందేశం. పేతురు మాట్లాడుతున్నప్పటికీ మనం బ్యాక్లో ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొద్దకు వెళ్ళాలి. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి సందేశంగా మనం భావించాలి. దేవుని యొద్ద నుంచి వచ్చిన సందేశం మనకి ఏం చెప్తుందంటే, మీ నిరీక్షణ ప్రశ్నించే వారికి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎల్లప్పుడూ సాత్వికంతోనూ భయముతోనూ అని అన్నాడు. ఈ పని చేయాలంటే ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ స్త్రీ కూడా బోధించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వారి వారి స్థాయిలో అందరికి ఒకే సామర్థ్యం ఉంటుందని చెప్పట్లే నేను. అందరూ ఒకే స్థాయిలో బోధించగలరని కూడా నేను చెప్పట్లా. అందరూ ఒకే స్థాయిలో గ్రంథాన్ని అర్థం చేసుకుంటారని కూడా నేను చెప్పట్లేదు. సరే, నీ స్థాయి ఎంతైనా నీకున్నటువంటి స్థాయిలో నువ్వు చాలా పనుల మీద శ్రద్ధ పెట్టి ఆ పనులను శ్రద్ధగా చేస్తున్నావు. చేయకపోతే యజమాని ద్వారా కొన్ని సమస్యలు మనకు ఎదురవుతాయి కనుక ఆ యజమాని నుంచి మనం ఆ సమస్యల్ని గట్టెక్కాలంటే ఆ సమస్యల నుండి మనం ఖచ్చితంగా ఆ పనిని వాళ్ళు కోరుకున్న రూపంలో చేయాలి. మన పనులు పెట్టుకున్న వాళ్ళకి నాకు రాదండి, నాకు ఎంతే వచ్చండి, నా సామర్థ్యం ఇంతేనండి, సర్లే రేపు నుంచి ఆగిపో అంటారు. అంతే కదా? సింపుల్గా చెప్పే సమాధానం ఏంటండు, సరే అలాగే సార్ చేస్తాను సార్, నెక్స్ట్ టైం అలా జరగకుండా చూస్తానంటే పర్లేదని యాక్సెప్ట్ చేసి సరే నేర్చుకుంటారులని మరొకసారి అవకాశాలు కల్పిస్తారు. నాకు రాదు, నేను ఇంతే, నా వల్ల కాదు అని అన్నారు అనుకో, సర్లే సైలెంట్గా వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే రేపు నుంచి ఆగిపోండి అని అంటారు. అంటే మనం అక్కడ మన పనికి పెట్టుకున్న యజమానుల నుంచి ఎదురయ్యేటటువంటి ఆ సమస్యలను గట్టెక్కటానికి, ఆ పని మనకు వచ్చినా రాకపోయినా వారు కోరుకున్న రూపంలో చేయటానికి వారి వారి స్థాయిలో పనిచేస్తారు. ఉద్యోగస్తులైనా, వ్యవసాయకులైనా, వ్యాపారస్తులైనా, లేకపోతే పనివారైనా, ఎవరైనా కానీ. ఈవెన్ ఆటో వాళ్ళు ఒకరోజు చిన్న విషయమే, పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే మార్కెట్ వెళ్ళాలి. అతను ఎక్కిన అతను ఏమంటాడంటే నన్ను బస్ స్టాండ్లో దింపంటాడు. లోపలికి రానియరండి, అక్కడ చెప్తే ఇబ్బంది అవుద్దు, 2 అడుగులు వేయండి అంటాడు ఆటో ఆయన. వాళ్ళిద్దరికి మధ్య గొడవ. ఆటోలో నేను ఒక ప్యాసింజర్ని. ఆ రోజు ఎక్కడికో కర్నూలు ఎక్కడికి బస్సు ఎక్కడానికి వెళ్తున్నాను నేను బస్ స్టాండ్కి. అంటే చిన్న విషయం, 2 అడుగులు వేయటానికి కూడా ఆటో వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడంటే ఈ ఆటో వ్యక్తి ఏంటి, బస్ స్టాండ్ అని పిలిచాడు కనుక బస్ స్టాండ్లో దింపాలా. తన కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా
వాళ్ళ కస్టమర్లు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారు వచ్చిన డబ్బులకి దాంట్లో పని చేయాల్సిన అవసరం ఉంది కనుక అక్కడ మన యొక్క శక్తి యుక్తులను వినియోగించాలి. మరి క్రైస్తవ జీవితానికి ఎదురయ్యే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మాత్రం మేము చదువుకోలేదండి, మాకేం తెలుసండి, మేమేం చెప్పగలమండి, కావాలంటే మా సువార్థకుడికి ఫోన్ చేస్తామండి అని వెంటనే ఇక్కడ విషయానికి వచ్చేయాలని ఇది అంటారు. దీనంతటికి రీజన్ ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే మనసు లేకపోవటం. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు దేవుడు ఏమని హెచ్చరించారంటే వినటానికి వేగిరపడండి అన్నాడు. ప్రతి మనుషుడు అని అన్నాడు అక్కడ యాకోబు, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి అన్నాడు. హెబ్రీలు బాప్తిస్మం పొందిన 20 సంవత్సరాల దాకా కూడా ప్రాథమిక పాఠాలే నేర్చుకునే స్థితిలో ఉన్నారని 5వ అధ్యాయము హెబ్రీ పత్రిక మనం 4వ అధ్యాయం 12 వచ్చింది అనుకుంటా, 5:12 నుంచి చదివితే అక్కడ ఉంటుంది. వాళ్ళ కారణం ఏంటంటే 5:11 అంటాడు, మీరు వినుటకు మందులైనందున అన్నాడు. వినటానికి మందంగా ఉండేవారు ఎవరైనా వచ్చి చెబితే విందామనే దగ్గరలోనే ఉంటారు, కానీ వీళ్ళు చెప్పడానికి రెడీ అవ్వరు. ఒకసారి ఆ మాటకి వెళ్ళి మళ్ళీ వద్దాం, మన సందర్భంలో ఎలా ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలోకి రండి, 5:11 ఒకసారి చూద్దాం. ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచడం కష్టం అన్నాడు. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? వినటానికి మందులైనందున అంటే మందులంటే మందంగా ఉన్నారు, చురుగ్గా లేరు, ఆసక్తిగా లేరు అన్నాడు. ఒకసారి పక్కన యాకోబు పత్రిక చూడండి, ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు తన పిల్లలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలను అన్నాడు. ఒక 3 విషయాలు అక్కడ మాట్లాడాడు. అందులో మొదటి విషయం ఏంటి? వినటానికి వేగిరపడాలి. వినటానికి ఎవరైతే వేగిరపడతారో వాళ్ళు జీవితంలో 90% సక్సెస్ అవుతారు. నువ్వు విద్యార్థివా, వినటం బాగా అలవాటు అయితే నీకు, నువ్వు ఇంటి దగ్గర వర్క్ చేయకపోయినా కానీ 50% మార్కుల్ని సంపాదిస్తారు ఏ విద్యార్థి అయినా. స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాల మీద దృష్టి పెట్టి పిల్ల శాస్త్రాలు మానేసి కాస్త భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, నా భవిష్యత్తు కొరకు నేను పడుతున్న కష్టం ఇది, నా భవిష్యత్తు కొరకు నేను చదువుతున్న చదువు ఇది అని ఒక మినిమం కామన్ సెన్స్ ఉన్న విద్యార్థి శ్రద్ధగా వింటే, ఇంటి దగ్గర వర్క్ చేస్తే ఇంకా అడిషనల్గా వాళ్ళు మెరిట్ సాధిస్తారు. కనీసం కాలేజీలో చెప్పినప్పుడు శ్రద్ధగా విన్నా వాళ్ళు 50% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎంతో కొంత బుర్రలోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఎగ్జామ్ టైంలో కాస్త రివ్యూ చేసిన చెప్పబడినటువంటి సందేశాన్ని, ఆ పాఠాలని మంచి ఫలితాలు చూస్తారు. ఈరోజు క్రైస్తవ జీవితం ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే స్థితిలో చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువ మందిలో వారిని ప్రశ్నించిన ప్రశ్నకి వారే సమాధానం చెప్పే సామర్థ్యాన్ని చాలా తక్కువ మంది కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే లేజినెస్, అంటే సోమరితనం. దాన్ని ఇక్కడ వాడిన పదం ఏంటంటే వినుటకు మందులైనందున అన్నాడు. మందంగా ఉండటం అంటే లేజీగా ఉండటం. లేజినెస్ అనేది పూర్వం ఎక్కడో అరుదుగా కనపడేది. లేజినెస్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ మందిలో కనిపిస్తున్నటువంటి ఒక దుర్గుణం. పూర్వకాలము లేజీగా ఉన్నాడంటే వాడిని చాలా హీనంగా చూసేవాళ్ళు. ఇప్పుడు లేజీ ఫెలోస్ రోడ్డుకి ఎంతమంది కావాలంటే అంతమంది తిరుగుతున్నారు రోడ్ల మీద. చదువుకోవాల్సిన టైంలో చదువుకోరు, పని చేయాల్సిన టైంలో పని చేయరు. అప్పుడు రోడ్లు అంటే తిరుగుతున్నారు, ఇప్పుడు రోడ్లు అంటే తిరుగుతున్నారు. పెళ్ళైన తర్వాత కూడా తల్లిదండ్రుల మీదే ఆధారపడేటటువంటి దౌర్భాగ్యపు సోమరతనానికి పిల్లలు అలవాటు పడిపోతున్నారు. ఈ లేజినెస్ అనేది లోకంలో ఎంత ఉందనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువ ఉందని చెప్పాలి. సరే, ఆ పాయింట్ కాసేపు పక్కన పెడితే అసలు భక్తి విషయంలో లేజీ ఫెలోస్ ఎంతమంది ఉంటారు? వినటానికి మందులైన వారు ఎంతమంది? ఈ మాట హెబ్రీ పత్రిక 5:11 రాయబడిన మాట, వినుటకు మందులైనందున అనే మాట 25 సంవత్సరాలు బాప్తిస్మం పొందిన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రజలకు రాస్తున్నాడు. ఇదే మొట్టమొదటి బాప్తిస్మం పొందింది వాళ్ళే. సువార్త మొదటగా దేవుడు ఉద్దేశించింది యూదులకే.
సువార్త మొదట యూదులకి, తర్వాత గ్రీసు దేశస్తులకి అన్నాడు రోమా 1:16. పెంతెకోస్తు అనే పండుగ రోజున అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మొట్టమొదట 3,000 మంది బాప్తిస్మం పొందింది కూడా ఆ యూదులే. ఆ పెంతెకోస్తు పండుగ రోజున 3,000 మంది బాప్తిస్మం పొందిన ఆ సంఘటనకి హెబ్రీ పత్రిక రాసే సమయానికి సుమారు 25 సంవత్సరాలు దాటిపోయింది. అంటే 25 సంవత్సరాలు దాటిపోయింది. అందుకని అన్నాడు 12 వచ్చులో కాలమును బట్టి చూస్తే, అంటే ఎంత వయసు వచ్చింది వాళ్ళకంటే 25 సంవత్సరాల దగ్గర వచ్చింది. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి, కానీ దేవోక్తులలో మొదటి మూలపాఠములు ఒకటి మీకు మరలా బోధించవలసి వచ్చును అని అన్నాడు. 12 వచ్చి చూశారు అక్కడ, హెబ్రీ పత్రిక 5:12, హెబ్రీలకు రాసిన పత్రిక 5:12 చూసారా? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. మీరంటే ఎవరు? ఇక్కడ పాయింట్ మీరు జాగ్రత్త గమనించాలి. పేతురు మాట్లాడింది, సమాధానం చెప్పాల్సింది సంఘ సభ్యులే. మీలో ఉన్న నిరీక్షణకు వచ్చి మిమ్మల్ని ఏతు అడుగువానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అని అన్నాడు. అవునా? ఎవరు చెప్తాడు అది? సభ్యులకా లేక సువార్థికులకా? సేవ చేసే ఆ వాక్య సేవకులకా? సభ్యులు కాదు, వాక్య సేవకులకు సంబంధించిన మ్యాటర్ కాదు అది రాసింది. పత్రిక ఎవరికి రాశాడు? సేవకులకు రాసిన పత్రికలు తిమోతి 1-2, తీతు పత్రికలు ఉన్నాయి, ఫిలోమోను పత్రిక ఉంది. ఆ పత్రికలు పనిచేసే వారికి వాక్య సేవకులకు రాసింది. కానీ హెబ్రీ పత్రిక వాక్య సేవకులకు రాసింది కాదు, క్రైస్తవులైన వారికి రాసినటువంటి పత్రిక. క్రైస్తవులు ఎలా ఉండాలి అని అంటున్నాడంటే, వినటానికి మందంగా ఉండకూడదు. ఒకవేళ అలాగే ఉంటే మిమ్మల్ని అడిగే ప్రశ్నకి మీరు సమాధానం చెప్పకుండా ఇంకెవరినో అడిగి సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి పసితనం నుండి నేనేంటో కళ్ళారా చూసి, పసితనం నుండి వాక్యం వింటున్నటువంటి నా కుమార్తెకి ఎవరైనా ప్రశ్నించారనుకో, ఇప్పుడు 17 సంవత్సరాలు వచ్చినాయి ఆవిడకి, 17 సంవత్సరాల వయసులో బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదంటే నేను చెప్పే విషయాలు కానీ ఇక్కడ నిలబడి చెప్పే వాళ్ళ విషయాలు కానీ సరిగ్గా వింటలేదని అర్థం, సరిగ్గా రాసుకోవట్లేదని అర్థం, సరిగ్గా వాటి మీద స్టడీ చేయట్లా, ఫోకస్ పెట్టట్లేదని అర్థం. మా డాడీ నాడు చెప్తానుండి, మా మమ్మీ నాడు చెప్తానుండి, 26 సంవత్సరాలు నాతో దాంపత్య జీవితాన్ని పంచుకున్న నా భార్య ఒక ప్రశ్న ఎవరైనా తను అడిగితే, ఒక సువార్థికుడు భార్యగా 25 సంవత్సరాల సువార్త సేవలో నాతో కలిసి జర్నీ చేస్తున్న వ్యక్తి ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేక నాకు ఫోన్ చేయమని అడగటం, లేక నాకు ఫోన్ చేసి అడుగుతున్నారంటే తను బైబిల్ మీద సరైన ఫోకస్ పెట్టలా, ఉద్యోగానికి ఇచ్చినంత ప్రయారిటీ వాక్యానికి ఇవ్వట్లేదని అర్థం. నేను మీ గురించి చెప్తే మీరు ఫీల్ అవుతారు, అవసరమైతే తిరుగుబాటు చేస్తారని నా ఫ్యామిలీనే కంపేర్ చేసి మాట్లాడుతున్నాను. వాళ్ళు నన్ను తిట్టుకున్నా బాధలేదు. అర్థమైందా? మీలో ఉన్న నిరీక్షణకు వచ్చి మిమ్మల్ని హేతువు అడిగే ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలనేది ప్రతి క్రైస్తవుడికి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక. అది తెలివితేటలు మనకు లేక కాదు, మనం చదువుకోకపోయినా ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఆటోలు తోలినప్పుడు కూడా చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు. దానికి సంబంధించి మనకి పుష్కలంగా నాలెడ్జ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మా సువార్థికుడికి ఫోన్ చేస్తాను నుండి, నన్ను అడగటం తప్పని కాదు, నేను చెప్పడం తప్పని కాదు, ఇక్కడ నేను మాట్లాడేది. ఇన్ని సంవత్సరాల వయసులో, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాల బైబిల్ స్టడీలో నువ్వేమి నేర్చుకున్నావు? నిన్ను ప్రశ్నించే వారికి సమాధానం చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావా? ఒకవేళ నీ స్థాయి అది కానట్లయితే నీ భక్తి జీవితం అనుమానాస్పదము. నీ భక్తి జీవితం సరిగ్గా ఉందా లేదనే చెక్ చేసుకోవాలి. నీ భక్తి జీవితంలో నువ్వు ఎంత ఆసక్తి చూపుతున్నావు అనేది ఒకసారి తిరిగి పునరాలోచన చేయాలి అని చెప్తున్నాను నేను. సెక్యులర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అంత టఫ్గా బైబిల్ ఉండదు. మళ్ళీ చెప్తున్నారు నేను, సెక్యులర్ ఎడ్యుకేషన్లో చాలామంది ఇక్కడ పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రేడ్ డిగ్రీలు చేసిన డిగ్రీ హోల్డర్స్ ఉన్నారు. ఏమండి, రాష్ట్రం మొత్తం చుట్టేసే మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. 2 రాష్ట్రాలు తిరిగేటటువంటి మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ.
దాని మీద అంత గ్రిప్ ఉంది, ఒక బైబిల్ మీద ఎందుకు అలా లేదనంటే దీని మీద పెద్దగా మనకి ఆసక్తి చూపట్లేదు. దానికి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మీరు వినుటకు మందులైనందున అన్నాడు. హెబ్రీలేనా లేక ఇక్కడ కూర్చున్న వారిలో కూడా మిమ్మల్ని ప్రశ్నించి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నామా, లేక సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉన్నామా అని మీ మనస్సాక్షి అనే కోర్టులో నిలబడి ఒకవేళ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అది ఏం చెప్తుంది? నేను 50% నాకు ఎదురు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగలను బైబిల్ తీసి అని చెప్పగలరా? గుండె మీద చేసుకొని 100% అడగల. నేను మీకు ఎప్పుడు వినని విషయాలు కాదు, గతంలో ఎన్నోసార్లు విన్న విషయాలని కనీసం పంచుకుని అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నారా? మీలో ఉన్న నిరీక్షణకు వచ్చి మిమ్మల్ని హేతువుడిగా ప్రతి వారికి సాత్వికంతో సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నామా లేదని ప్రశ్నించుకుంటే ఈజీగా మీ మనస్సాక్షి చెప్పేస్తుంది నీ స్థితి ఏంటి. భక్తిలో, వాక్యంలో, సమాధానం చెప్పుటలో, వాక్యాన్ని బోధించుటలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావనేది ఒకసారి మనం ప్రశ్నించుకుంటే సులువుగా మనకి అర్థమయ్యే సంగతులాగే. రైట్. దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే సంఘ నాయకులు సమర్థులై ఉండాలి, సభ్యులు కూడా బోధించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆది క్రైస్తవులు అలాగే చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:2 ఒకసారి చదువుదాం. 3:2 ఇది పెద్దల గురించి మాట్లాడినా 2-3 వచనాలు కలిసి ఉన్నాయి కనుక అతిథి ప్రియుడి తర్వాత బోధింపదగిన వారయ్యండి అని అన్నాడు. అంటే బోధించే సామర్థ్యం కలిగి ఉండాలని. మనం హెబ్రీ పత్రిక ఎలాగో చదివాం, 5:12 కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు అన్నాడు. ఇప్పుడు అపోస్తుల గారు 8 అధ్యాయాలకు వచ్చాడు. ఒకసారి అందరూ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్ అది. అంటే ఎంత క్రిటికల్ అంటే 7వ అధ్యాయంలో స్టెఫను రాళ్లతో కొట్టి చంపేశారు. 8వ అధ్యాయంలో సంఘానికి గొప్ప హింస కలిగింది. చదువుదాం ఒకసారి. 7:60 చదువుతున్నాను, 59 నుండి 7:59 నుండి చదువుతున్నాను. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాటల పలికి నిద్రించెను, అంటే చనిపోయాను. సౌలు అతని సావునకు సమ్మతించెను. నేను అంగీకరిస్తున్నా, అతను సావదగిన వాడే అని ఒక సమ్మతిని తెలియజేసినటువంటి ఒక గొప్ప సువార్థికుడు అక్కడ ఉన్నాడు. ఎవరతను? సౌలు అంటే కాలక్రమంలో పౌలు అని పిలువబడ్డాడు. పర్సన్ ఒక్కడే. హిబ్రూ భాషలో పౌలు అని పిలిచాడు, గ్రీకులో పౌలు అని పిలిచారు, హిబ్రూలో సౌలు అన్నారు. భాష వేరే తప్ప వాస్తవానికి పేరు మార్చాలనే రూల్ కోసం అది జరిగింది కాదని. ఒకటే అర్థం, ఒకే పర్సను. అతను యూదుడిగా ఉన్నప్పుడు క్రైస్తవుల చంపడానికి సమ్మతించాడు. అతను క్రైస్తవుడు అయిన తర్వాత చావటానికి సిద్ధపడ్డాడు. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అన్నాడు ఫిలిప్పీ 1:21. అతని ప్రారంభ దశ ఏంటి? క్రైస్తవులు చంపటమే తనకి ప్రాణాధారమైనట్టుగా బయలుదేరాడు అన్నాడు. 9వ అధ్యాయం 1 వచ్చింది చూడండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించడం, హత్య చేయటం తనకు ప్రాణాధారమైనట్టుగా. ప్రాణానికి ఆధారం ఆహారం. మీకు తెలుసా ప్రాణానికి ఆధారం ఏంటి? ఆహారం. ప్రాణం అంటే ఏంటి? రక్తం. రక్తం ఎలా తయారవుద్ది? ఆహారం ద్వారా. కాబట్టి ప్రాణానికి ఆధారం ఏంటి? ప్రాణానికి ఆధారం ఏంటి? ఆహారం. కానీ ఈయన ప్రాణానికి ఆధారం ఏమని భావించాడు? క్రైస్తవులను హింసించడం, క్రైస్తవులను చంపడం, క్రైస్తవులని బాధించడమే నా ప్రాణానికి ఆధారం. అన్నం తింటే ఎంత తృప్తి వేసిద్దో, బాగా ఆకలై క్రైస్తవులు చంపితే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ మనిషి. యూదుడుగా ఉన్నప్పుడు అతని కండిషన్ అదే. స్టెఫను సావును సమ్మతించాడు. 8వ అధ్యాయం 1 నుండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములన్నీ చెదిరిపోయేది. భక్తి గల మనుషులు స్టెఫను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలు అయితే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఇచ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడియేచుండెను. ఒక మనిషిని చంపేశాడు, కొంత దొరికిన వాళ్ళు దొరికినట్టు తీసుకెళ్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నారు. సంఘానికి గొప్ప హింస కలిగింది.
ఇట్టి పరిస్థితుల్లో ఆ సంఘంలో ఉన్న సభ్యుల యొక్క కండిషన్ ఎలా ఉంటుంది? మీరు ఊహించండి, అసలు ఎలా ఉంటుంది? ఆ పరిస్థితులు మనకే వస్తే మనం ఎలా ఉంటాం? ఒక వారం రోజులు లేదా 2-3 రోజులు వచ్చిన వరదల యొక్క బాధలకి మనం బెంబేలెత్తిపోయి విజయవాడ గడగడ ఉనిగిపోతుందే. ఓ పక్కన యేసు నమ్మినందుకు స్తెఫను చంపేశారు, మరో పక్కన సంఘానికి గొప్ప హింస కలిగింది. ఈడ్చుకుపోతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, చంపడమే ప్రాణాధారం అయినట్టుగా భావిస్తున్నారు. ఇలాంటి కండిషన్లో సంఘం ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్య వేసింది. 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేసిరి. అక్కడ పైన జాగ్రత్తగా మీరు ఆలోచించినట్లయితే 1వ వచనంలో అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశం ఎందుకు చెదిరిపోయింది. ఎవరు చెదిరిపోయింది? సభ్యుల, అపోస్తుల? వాక్య సేవకులు అక్కడే ఉన్నారు, కానీ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన వారు చెదిరిపోయారు. ఇప్పుడు వాక్యం ప్రకటించిన వాక్య సేవకుల, చెదిరిపోయిన క్రైస్తవుల? 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు అంటే అపోస్తుల వేద అక్కడ వాక్యం ప్రకటించు సంచారం చేసింది. అపోస్తులు యెరూషలేములోనే ఉన్నారు, కానీ యెరూషలేములోని సంఘం హింసలకి చెదిరిపోయి వాక్యం ప్రకటించుతూ సంచారం చేసిరు అన్నాడు. అంటే ఆది క్రైస్తవులు అందరూ కూడా బోధించే సామర్థ్యాన్ని సంపాదించడానికి కృషి చేశారు వాళ్ళ స్థాయిలో. నేను చెప్తున్నా మళ్ళీ, అందరూ ఒకే స్థాయిలో బోధించాలని రూల్ ఏమీ లేదు. నీకు అర్థమైన స్థాయిలో, నీకు అందిన జ్ఞానం ప్రకారం నువ్వు నేర్చుకున్న బైబిల్ని ఇతరులకి చెప్పగలిగే సామర్థ్యాన్ని డెవలప్ చేసుకున్నావా లేదనేది ప్రశ్న. అంతేగాని వాక్యం బాగా ఎరిగిన వ్యక్తి ఎలా మాట్లాడాడో అందరూ అలాగే మాట్లాడాలని రూల్ ఏమీ లేదు. రైట్. కాబట్టి ఈ పరిచయంలో మనం ఏం చూడాలంటే, సంఘ నాయకులు, సంఘ సభ్యులందరూ ఖచ్చితంగా బోధించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆదిమ క్రైస్తవులు అలాగ అభివృద్ధి చేస్తున్నట్టుగా బైబిల్ మనకి నేర్పిస్తుంది. అననుకూల పరిస్థితుల్లో కూడా వాక్య ప్రకటన చేస్తూ సంచారం చేసిరి అని మనం ఇప్పుడు చదివాం. కాబట్టి మీకు ప్రశ్న ఏంటంటే, ఎంతమంది ఆది క్రైస్తవుల్లాగా మిమ్మల్ని అడిగే ప్రశ్నలు కనీసం సమాధానం చెప్పే సామర్థ్యాన్ని డెవలప్ చేసుకున్నారా? వాక్యం ప్రకటిస్తూ సంచారం చేస్తున్నారా? అవకాశం దొరికినప్పుడల్లా వాక్య ప్రకటన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇలా చేసే వారిలో ఎవరైతే బాగా ఎదుగుతారో వారిని నాయకులుగా అపాయింట్ చేయాలన్నాడు. అది మనకి బైబిల్ నేర్పిస్తున్నటువంటి పాఠం. దీంట్లో ఈ నిర్వచనాన్ని కాస్త మనం ఆలోచన చేయాలి. మొదటిగా నిర్వచనం ఏంటంటే, డిడాక్టికోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి బోధించే సామర్థ్యం అనే పదాన్ని ఉపయోగించారు. బోధింపదగిన అనే దానికి డిడాక్టికోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ను ఉపయోగించారు. దీని అర్థం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే, స్కిల్ అంటే స్కిల్ ఇన్ టీచింగ్ అని అన్నాడు. స్కిల్ ఇన్ టీచింగ్ అంటే ఏబుల్ టు టీచ్ అని అన్నాడు. ఏబుల్ టు టీచ్ అన్నా, స్కిల్ ఇన్ టీచర్ అన్నా అర్థం ఏంటంటే, ఒక విషయాన్ని ఇతరులకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగే సమర్థత. బోధించే సామర్థ్యం అన్నాడు, బోధింపదగిన సమర్థులు అని అన్నాడు. ఎవరికి ఈ సామర్థ్యం ఉండాలి? కేవలం ఎల్డర్స్కేనా, లేక యావత్ క్రైస్తవులకా? సంఘ పెద్దలకైనా, లేక క్రైస్తవులందరికీ ఉండాలా? క్రైస్తవులందరికీ ఉండాలి. ఇప్పుడు మనం చూసిన లేఖనాలన్నీ మనకేమి నేర్పిస్తున్నాయి అంటే, క్రైస్తవులందరూ ఈ లక్షణాన్ని కలిగి ఉండాలని మనకి నేర్పిస్తున్నాయి. దాన్ని ఇన్స్ట్రక్టివ్ అని అన్నాడు, యాప్ట్ టు టీచ్ అని కూడా అన్నాడు. ఏబుల్ టు టీచ్ అన్నా, యాప్ట్ టు టీచ్ అన్నా, లేదంటే స్కిల్ ఇన్ టీచింగ్ అన్నా, వీటన్నిటికీ ఆ తేరిచ్చిన డెఫినేషన్ ఏంటంటే, నువ్వేదైతే విన్నావో, నువ్వేదైతే నేర్చుకున్నావో, నువ్వేదైతే అంగీకరించావో, నువ్వేదైతే నమ్మావో, నువ్వు దేన్నైతే అనుసరిస్తున్నావో ఇతరులకి అర్థమయ్యేలాగా చెప్పగలిగే ఒక తలాంతుని డెవలప్ చేసుకోవడం అనే దాన్ని ఈ డిడాక్టికోస్ అనే గ్రీక్ వర్డ్కి నిర్వచనం చెప్పాడు థెయిర్. గ్రీక్ స్కాలర్ అతను. యాక్చువల్గా థెయిర్ అనే వ్యక్తి గ్రీక్ స్కాలర్ అతను. అతను ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, మనం విని, మనం నేర్చుకుని, మనం విశ్వసించి, మనం అనుసరించే ఒక విషయాన్ని ఇతరులకి చెప్పగలటం. నిజానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మనుషుల్లో చాలా విషయాలు ఉంటుంది. ప్రభుత్వాలు కూడా
లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రాన్ని క్రియేట్ చేశారు. అంటే పిల్లల్లో ఒక సామర్థ్యాన్ని పెంపొందించాలని. దాంట్లో రకరకాల వాళ్ళ ఆసక్తిని బట్టి రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. వాటిలో వాళ్ళకి సమర్థతని అభివృద్ధి చేస్తుంటారు. అన్ని ప్రభుత్వాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. క్రైస్తవులు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ఏ స్కిల్ డెవలప్మెంట్? అది మాట్లాడటం, ఇతరులతో చర్చించటం, ఇతరులతో పంచుకోవటం, ఇతరులకి వాక్యాన్ని చెప్పటం, ఇతరులు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనే ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి క్రైస్తవ స్త్రీ పురుషులకి ఉండాలి. ఇది దేవుడు మన నుంచి ఎదురు చూస్తున్న అనేక విషయాలు ఇదొకటి. మనకు తెలుసు నేను ఆ విషయంలో ఎంత డెవలప్ అయ్యాను అనేది. నేను నా వృత్తిలో ఎంత డెవలప్ అయ్యాను, నేను ఆటో తోలటంలో ఎంత డెవలప్ అయ్యాను, నేను కారు తోలటంలో ఎంత డెవలప్ అయ్యాను, నేను ఆ ఉద్యోగులు ఎంత డెవలప్ అయ్యాను, ప్రారంభంలో ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నాను అని అడిగితే మీ ఉద్యోగానికి సంబంధించి ప్రారంభంలో కొంచెం తడబడి ఉంటారు. హైర్ అథారిటీస్ నుండి కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కొని ఉంటారు, తిట్లు తినుంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు, దాంట్లో డ్రైవింగ్ చేస్తున్న తొలి దినాలు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. ఒకసారి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కూడా స్టార్టింగ్లో ఒక సబ్జెక్ట్ ఎలా చెప్పాను, కాలక్రమంలో ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే అది నీ వృత్తిలో నువ్వెంత నైపుణ్యతను సాధించావని. క్రైస్తవ జీవితం అనే దాంట్లో కూడా ఇదొక మాట్లాడగలిగే తలంతును డెవలప్ చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడు అనేది దేవుని యొక్క ఆలోచన. ఇది లేకపోవటం వల్ల మన ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయి. కొంతమంది క్రైస్తవులని ఈ జీవితంలో ప్రవేశించి కూడా మరలా తిరిగి హైందవ్యానికో లేకపోతే ఇతర మతస్థులకో ఇంకేదో దానికి వెళ్ళిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి, వెళ్ళిపోతున్నారు కూడా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది బాగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఒకసారి మన బాధ్యతను గుర్తు చేస్తున్నాను నేను. మీ బాధ్యతను ఒకసారి చూడండి. మీరు నేర్పించేవారుగా డెవలప్ అవటం అనేది దేవుడు మన నుంచి ఎదురు చూసే గొప్ప కోరిక. రెండవది ఆలోచన చేస్తే, బోధించడం ద్వారా బయట వాళ్ళ సంగతి పక్కన పెడితే మనం బోధించే సమర్థ్యత ఉన్నప్పుడు కనీసం మన ఇంటి వారిని, మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులని బలపరచడానికి బోధ ఉపయోగపడింది. ఎందుకంటే ఫిజికల్గా బాడీ డెవలప్ అవ్వాలంటే, గ్రోత్ రావాలంటే, ఫిజికల్ గ్రోత్ అనేది రావాలంటే పాలు దగ్గర నుంచి, మెత్తటి ఆహారం దగ్గర నుంచి బలమైన ఆహారం అనే ప్రోటీన్ ఫుడ్ అనేది మనం పెట్టడం అనేది జరుగుద్ది. బిడ్డకి ఆహారం వచ్చేటప్పుడు మనకు తెలుసు కదా అందరికీ, తల్లిపాలు, మెత్తటి ఆహారం. ఒక 6 months తర్వాత మన దేశ ట్రెడిషన్, ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం 6 రోజులకు ఏమో చేస్తారు అన్నప్రాస కార్యక్రమాన్ని. అవునా? అప్పుడు ఏం పెడతారు? పాలు కాకుండా మెత్తటి ఆహారం పెడతారు. కొంచెం వయసు పెరిగే కొద్దిగా బలమైన ఆహారం పెడతారు. కారణం ఏంటంటే ఫిజికల్ గ్రోత్కి, ఫిజికల్గా డెవలప్ అవడానికి, శారీరకమైన అభివృద్ధికి మనం ఆహారాన్ని ఆ వయసును బట్టి ఎలాగైతే పెడతామో అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. హెబ్రీ రచయిత మాట్లాడుతూ ఈ ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందటానికి వాక్యం అనే పాలు, వాక్యం అనే అన్నం, వాక్యం అనే బలమైన ఆహారం అనే పదాలు వాడాడు. మనం గ్రంథంలో చాలాసార్లు చూసాం. వాక్యాన్ని పాలు అన్నాడు, వాక్యాన్ని అన్నం అన్నాడు, వాక్యాన్ని బలమైన ఆహారం అన్నాడు. దీనికి ఈ వాక్యమైన అన్నం, పాలు, బలమైన ఆహారం అంటే ఆత్మ అభివృద్ధి చెందటానికి, ఆత్మీయ జీవితం వృద్ధి చెందటానికి. ఈ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసి విశ్వాసమందు విశ్వాసుల్ని బలపరిచేది ఏంటి? వీక్షిత చెప్పుద్ది. ఆత్మీయ జీవితాన్ని బలపరిచేది ఏంటి? శారీరకంగా బలం కావాలంటే పాలు నుంచి అన్నం నుంచి బలమైన ఆహారం చూసాం కదా. ఇప్పుడు ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? వాక్యం అనే పాల నుంచి, వాక్యం అనే అన్నం దగ్గర రావాలి, వాక్యం అనే బలమైన ఆహారం తినే స్థాయికి వెళ్ళాలి. మీరు డిగ్రీలు చదివినంత కష్టం కాదు ఇక్కడ. డిగ్రీ స్టూడెంట్ చెప్తున్నా నేను. డిగ్రీలు ఆల్రెడీ చదివిన వాళ్ళు చెప్తున్నా, చదువుతున్న వాళ్ళకి కూడా చెప్తున్నా. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంత టఫ్ సబ్జెక్ట్ కాదు ఇది. అబ్బా ఇసుకొచ్చేస్తానండి, అర్థం కావట్లేదండి, ఎంత చెప్పినా ఫిజిక్స్ అనేది అర్థం కావట్లేదండి అంటారు ఎక్కువ మంది స్టూడెంట్. అంత టఫ్గా ఏముండదు బైబిల్.
బైబిల్ టాపిక్స్ అంత కష్టమైనటువంటి సబ్జెక్టులు ఏమి కాదు, కాకపోతే మన సీరియస్నెస్ లేదంతే. స్టడీ మీద కానీ వృత్తి మీద కానీ శ్రద్ధ లేకపోతే, సీరియస్నెస్ లేకపోతే ఎక్కడా కూడా ఏ మనిషి వృద్ధిలోకి రాడు. అందుకని ఈ దేశంలో అది రైట్ కాదు, కానీ ఒక మాట్లాడతారు, వర్క్ ఈజ్ వర్షిప్ అని. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే పనిని ఆరాధించాలని. పనియే ఆరాధన అంటే పని మీద ఎంత శ్రద్ధ ఉండాలంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత శ్రద్ధ ఉండాలో తాను చేసే పని మీద అంత శ్రద్ధ ఉండాలని అన్నాడు. పని మీద అంత శ్రద్ధ ఉన్న వాళ్ళు తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పని మీద శ్రద్ధ లేని వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. వీళ్ళైతే డిపార్ట్ అవుతుంటారు, డి గ్రేడ్కి వెళ్తుంటారు, హై గ్రేడ్కి వెళ్ళరు. ఉన్నతమైన స్థితిలో నుంచి ఇంకా లోయర్ స్టేటస్కి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది పని మీద శ్రద్ధ లేని వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం నమ్మినటువంటి ఈ క్రైస్తవ జీవితం మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మనలో దేవుడు చాలా కోరుకుంటున్నాడు. అందులో ఒకటి ఏబుల్ టు టీచ్, అంటే బోధించే సమర్థతనే కోరుకుంటున్నాడు. కాబట్టి విశ్వాస జీవితం బలపడటానికి ఇది చాలా ఉపయోగపడుద్దని మనం చూడాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం ఒకసారి మనం 14వ వచనం నుంచి చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి జాగ్రత్తగా చదివినట్లయితే, 10వ అధ్యాయము 14 నుంచి చదువుతున్నాను. మీరు అందరూ చేత చూడండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినను వానిని ఎట్లు విశ్వసించుదురు. ఓహో, వినకపోతే విశ్వాసం కలగదా? నేను ఎప్పుడు వెళ్ళా యేసుని గురించి, ఆయన మీద నాకు విశ్వాసం ఎలా కలుగుద్ది? నేను ఎప్పుడు వెళ్ళా దేవుని గురించి, దేవుని మీద నాకు విశ్వాసం ఎలా కలుగుద్ది? యేసు అంటున్నాడు, దేవుని మీద విశ్వాసం ఉంటున్నారు, నా యందు విశ్వాసం ఉంటుడు అన్నాడు. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం ఏర్పడాలన్నా, యేసు ప్రభు మీద విశ్వాసం ఏర్పడాలన్నా, నిత్యత్వాన్ని మీద మనకి విశ్వాసం ఏర్పడాలన్నా, పరలోకం ఉందనే నమ్మకం మనలో బలపడాలన్నా, నరకం ఉంది దాన్ని తప్పించుకోవాలనే ఒక బలమైన విశ్వాసం మనకు ఏర్పడాలన్నా, దానికి సంబంధించిన సమాచారం వినిపించేవాడు కావాలి. విశ్వాసాన్ని బలపరచుకోవడానికి వాక్యం అనే సందేశాన్ని వినాలి. అట్ ద సేమ్ టైం వినిపించేవారు కావాలి. వినే స్థాయి నుండి వినిపించే స్థాయికి వెళ్ళాలి, వినే స్థాయి నుండి బోధించే స్థాయికి వెళ్ళాలి. అదే చెప్తున్నాడు చూడండి ఒకసారి 14. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడిన ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు అని అన్నాడు. 17 వచ్చిన ఆఖరి చూడండి. అందులో కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చున్న మాటల వలన కలుగును అన్నాడు. అంటే క్రీస్తుని కూర్చున్న మాటలు ప్రకటించడానికి కేవలం వాక్య సేవకులే కాదు, ప్రతి క్రైస్తవ స్త్రీ పురుషులు వర్క్ చేయాలి. అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న వారి కోసమైనా ఈ వర్క్ చేయాలి. మనం బయట వాళ్ళ కొరకు అంటే కొంచెం ఎక్స్ట్రా అనుకుందాం, కొంచెం ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా వర్కౌట్ చేయాలి అని అనిపించిన, కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళ కొరకు, బంధువుల కొరకు, స్నేహితుల కొరకైనా ఈ వర్క్ చేయాలి కదా. మనం ప్రకటించేవారు లేకపోతే ఎలా వింటారు, వినకపోతే ఎలా విశ్వసిస్తారంటున్నాడు. అసలు ఒక మనిషికి విశ్వాసం కలగాలంటేనే ముందు వాక్య ప్రకటన జరగాలి. అది బలంగా బలహీనంగా ఉందా అనే తర్వాత 14వ అధ్యాయంలో ఒక మాట చూడండి. అక్కడ 14వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రికలోనే, విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకునుడి. ఓహో, విశ్వాసంలో బలహీనులు బలవంతులు ఉంటారా? ఉంటారు. అసలు విశ్వాసానికి కూడా క్వాంటిటీ ఉంటుందా? క్వాంటిటీ అంటే ఇంత 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 ఇంత. దాన్ని ద్రవ పదార్థాన్ని అయితే లీటర్లో కొలుతారు, ఘన పదార్థాన్ని అయితే కేజీల్లో కొలుతారు క్వాంటిటీని. అర్థమైంది మీకు? క్వాంటిటీ అంటే ఎంత నీరు? 14 లక్షల క్యూసెక్కులు. అంటే కృష్ణా నదిలోకి లాస్ట్ టైం వచ్చి ప్రజల్ని ఆ వైపు నుండి వాళ్ళందరూ గడగడ వణికించిన నీరు ఎంత అంటే 14 లక్షల క్యూసెక్కులు అన్నాడు.
అంటే అది లీటర్ల దగ్గరికి వెళ్ళిపోయి క్యూసిక్ల దగ్గరికి వెళ్ళిపోతుంది కొలతలు. మనకు తెలియదు అది. నీటిపారుదల శాఖకు తెలిసింది 14 లక్షల క్యూసిక్లు అంటే మనం అంత తక్కువ చెప్పలేకపోవచ్చు. కనుక మన లీటర్ అంటే తెలుసు, 2 లీటర్లు అంటే తెలుసు, 10 లీటర్ల బిందె అంటే ఏంటో మనకి తెలుసు. మనకి 10 100 లీటర్లు అంటే మనకు అర్థమవుతుంది. కానీ 14 లక్షల క్యూసిక్లు వాటర్ వస్తే కానీ అక్కడ ఆ కట్టిన రిటర్నింగ్ వాళ్ళకి పైగా నీళ్ళు వస్తున్నాయి. ఇంకా దాన్ని దాటి అది పొంగినప్పుడల్లా ఇటు పడిపోతున్నాయి. మీరు వీడియోలు చూస్తుంటారు. అంటే కొలవటానికి ఆ క్వాంటిటీ అలా ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం అనే దాన్ని కొలవటానికి దేన్ని బట్టి కొలుతారు? అసలు ఈ విశ్వాసం అనేది పెరగటం తగ్గటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? వాక్యం వింటే విశ్వాసం ఏర్పడుద్ది. బలపడాలంటే పాలు తాగే స్థాయి నుండి అన్నం తినే స్థాయికి వెళ్ళాలి. అన్నం తినే స్థాయి నుండి బలమైన ఆహారం తినే స్థాయికి వెళ్ళాలి. అంటే వినే స్థాయి నుండి బోధించే స్థాయికి వెళితే విశ్వాసం అనేది బలపడుద్ది. విశ్వాసం ఏర్పడటానికి వాక్యం ప్రకటన జరగాలి. విశ్వాసం బలపడటానికి కూడా వాక్య ప్రకటన జరగాలి. ముఖ్యంగా నాయకులు సంఘాన్ని వాక్యం అనే పాలతో పెంచేవారు, కాచేవారు, పోషించేవారు. ఒక గొర్రెల కాపరి ఎలాగైతే గొర్రెలకి ఫీడింగ్ ఇస్తాడో అవుట్ సైడ్ తీసుకెళ్ళి ఇన్సైడ్లో కూడా, ఇన్సైడ్ కొంత పెడతారు దానికి, అవుట్ సైడ్ తీసుకెళ్ళి మేపుతారు దానికి. ఒక కాపరి ఎలాగైతే ఒక గొర్రెని మేపుతాడో, ఫిజికల్గా దాన్ని హెల్తీగా ఉంచడానికి చూస్తాడో, ఒక సంఘ పెద్దలు కూడా సంఘాన్ని వాక్యం అనే పాలు వాళ్ళ స్థాయిని బట్టి, వాక్యం అనే అన్నం వాళ్ళ స్థాయిని బట్టి, వాక్యం అనే బలమైన ఆహారం వారి స్థాయిని బట్టి ఇచ్చేవారై ఉండాలి, పెట్టేవారై ఉండాలి. అలాంటి ఫీడింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తులే చర్చ్ ఎల్డర్స్ అన్నాడు. అంటే సంఘ పెద్ద అంటే ఆ స్థాయి ఉండాలి. నాగేశ్వరరావు మా ఊళ్ళో సంఘ పెద్దలకి చుట్టలు దాతారండి. అసలు బైబిల్ చదవటం కూడా రాదు. నేను ఏంటి పెద్ద అంత చెప్తున్నావు అన్నట్టు చూస్తున్నాడు నాగేశ్వరరావు. మా ఊళ్ళో అల్లుళ్ళు సంఘ పెద్దలు ఉన్నారు. సంఘ పెద్దలు అనే కంటే వాళ్ళు గ్రామ పెద్దలు అనాలి, కానీ వాళ్ళు సంఘ పెద్దలు అంటారు. గ్రామ పెద్దలే సంఘ పెద్దలు అవుతారు ఒక చోట. పాపం వాళ్ళకి బైబిల్ చదవడం రాదు, బైబిల్ చదవరు, అసలు రెగ్యులర్గా ఆదివారం కనపడరు. అక్కడ ఎప్పుడో డిసెంబర్ 25కి కనపడతారు, ఏదో పెత్తనం చేయాలనుకున్నప్పుడే కనపడతారు తప్ప. సో సంఘ పెద్ద అంటే దాని రెస్పాన్సిబిలిటీ ఏంటి, బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది కనీసం అక్కడ బోధించే వాళ్ళు కూడా చెప్పరు. వాళ్ళే పరిచయం చేస్తారు, ఈయన మా పెద్దండి అని. నాకు ఆశ్చర్యం వేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నా చాలా చోట్ల ఎక్కడ నాకు కనపడతలేదు అసలు పెద్దలు. వీళ్ళు ఉన్నారా పెద్దలని ఆశ్చర్యం వేసింది. ఏంటి ఎంత నేర్పారా వీళ్ళకి, ఇంత నేర్చుకున్నారంటే తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పెద్దలు కాదు, పాడు కాదు, గ్రామ మనుషులు, గ్రామ పెద్దలండి, సంఘ పెద్దలు కాదు. గ్రామంలో ఉన్నటువంటి కథ నూరు గళ్ళోడిని, కథ డబ్బులు గళ్ళోడిని, 4 ఇంటి పేరు వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు 4 కుటుంబాలు వస్తారు. ఆ 4 కుటుంబాలు రావాలంటే ఈ పెద్దనే పోస్ట్ ఇవ్వాలా. నోరున్నవాడికి, డబ్బున్నవాడికి, మంది ఉన్నవాడికి పెద్దల పోస్టులు అక్కడ. అర్థమైందా మీకు? గట్టిగా మాట్లాడి నోరేసుకుని అరిచాడు అనుకో, 4 మీద ఎగబడ్డాడు అనుకో, అతనికి పోస్టు. కథ డబ్బు ఉందనుకో అతనికి పోస్టు. ఒక అతని చుట్టూ 10 ఫ్యామిలీలు ఉన్నారనుకో అతనికి పోస్టు. బైబిల్ ఏం చెప్తుంది అవసరం ఇంకా. మంది ఉంటే, ధనం ఉంటే, నోరుంటే వాళ్ళకి ఆ పోస్టులు ఇస్తారు. వాళ్ళకి సంబంధించింది కాదు ఇది. వాక్యం అనే పాలు, వాక్యం అనే అన్నం, వాక్యం అనే బలమైన ఆహారం ఒక లీడర్గా ఉండాలి, లేదా పెద్దగా ఉండాలనుకునే వ్యక్తి ఆ సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ప్రీచర్తో కంపేర్ చేసుకొని ఆ స్థాయిలో బోధిస్తేనే పెద్ద అవటానికి అని కాదండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చర్చి ఎల్డరు ప్రీచర్తో కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే అతను 360 రోజులు ఇదే పని మీద ఉంటాడు. కాబట్టి అతను ఉన్నంత నాలెడ్జ్ ఉండాలి, అతను మాట్లాడాలనేది అసలు ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి అందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా నాయకులు అవ్వాలనుకునే వాళ్ళు ఎక్కువగా దీని మీద దృష్టి సారించాలనేది మెయిన్ పాయింట్. అది గుర్తుపెట్టుకోండి. బోధించడం వల్లే విశ్వాసులు బలపట్టమే కాకుండా స్థిరపడతారు. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనంలో, బోధ వలన విశ్వాసమందు బలపట్టమే కాకుండా బోధ వలన విశ్వాసములో స్థిరపడతారు. 14:22 చదువుతున్నాం చూడండి. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించరి అని అన్నాడు.
అంటే ఒక సంఘాన్ని ఏమని హెచ్చరించారంటే నిలకడగా ఉండండి, దృఢంగా ఉండాలి, మీరు కదలకూడదు. అర్థమైందా? చిన్న చిన్న తాటాకు చప్పుళ్ళకి బెంబీలు ఎత్తిపోయే పరిస్థితులు ఉన్నాయి అక్కడక్కడ. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు స్థిరంగా ఉండాలి విశ్వాసంలో, కదలకుండా ఉండాలి మీరు విశ్వాసంలో అన్నాడు. కొరింథీయులకు 2వ పత్రిక రాస్తూ అక్కడ కూడా మాట అంటాడు చూడండి. 2వ పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము విశ్వాసములో ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు అక్కడ. చూడండి ఒకసారి. మొదటి పత్రిక 16-13. సారీ, నేను తప్పు చెప్పినట్టున్నా. 16-13 అంతే. మొదటి పత్రిక 16-13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13 వచ్చింది, చదువుతున్నాను చూడండి. 16-13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అన్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి అని అన్నాడు. మాట్లాడేటువంటి అక్కడ సందేశం ఏంటంటే, వాక్యం చెబితేనే, వాక్యాన్ని బోధిస్తేనే, వాక్యం శ్రద్ధగా వింటేనే, వాక్యాన్ని చదివితేనే, వాక్యాన్ని శ్రద్ధగా వింటేనే విశ్వాసమందు నిలకడగా ఉంటారు మనుషులు. వాక్యానికి దూరమైన వారు విశ్వాసం నుండి తొలగిపోతారు. విశ్వాసంలో బలపడాలన్నా, విశ్వాసంలో స్థిరపడాలన్నా, విశ్వాసంలో కదలకుండా ఉండాలన్నా దానికి ఏకైక మార్గం దేవుని వాక్యమే. నిన్ను కదలకుండా చేసేది ఆయన మాటలే. యేసు అంటున్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట అంటాడు చూడండి. 7వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24. కదలకుండా జీవితాలు ఎదురయ్యే సమస్యలకి బెంబేలు ఎత్తకుండా, భయపడకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలంటే, నీ విశ్వాసాల నుంచి నువ్వు తొలగిపోకుండా ఉండాలంటే ఆయన చెప్తున్న మాట ఏంటో చూడండి ఇక్కడ. 24. కాబట్టి ఈ నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలియుండును. వాన కురుసును, వరదలు వచ్చను, గాలి విసిర ఇంటి మీద కొట్టిను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనును పోలియుండును. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. అంటే ఏంటి ఇక్కడ యేసు చెప్పినటువంటి సందేశం అంటే, సింపుల్గా ఆయన మాటలు విని దాని ప్రకారం చేసేవారు జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా విశ్వాసంలో కదల్చబడరు, స్థిరంగా ఉంటారు. ఈ అర్థం కావడానికి ఏమంటాడంటే వాన, వరద, గాలి అనే పదాలు వాడాడు. ఇది మనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో బాగా అర్థమవుతుంది. వేరే టైంలో కాకపోయినా ఈ టైంలో వాన అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, వరద అంటే ఏంటో మనకు బాగా అర్థమైంది. విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఎక్కువగా అర్థమైంది. రాష్ట్రంలో ప్రజలందరికంటే ఇప్పుడు వాన, వరద, గాలి విసిరి ఇంటి మీద పడితే ఇల్లు పడిపోవటం అనే ఈ కార్యక్రమం ఇప్పుడు చాలా మందికి విజయవాడలో అర్థమైంది. కొండ చర్యలు ఇరిగి మొగలరాజుపురం, క్రీస్తురాజుపురం ఆ ప్రాంతంలో 2-3 ఇళ్ళు కూడా కూలిపోయేటటువంటి ఈ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ విజయవాడ ప్రజలకు ఇప్పుడు బాగా ఉంది. లైవ్ ఎక్స్పీరియన్స్ కదా ఇది. ఇదేనా లైవ్ ఎక్స్పీరియన్స్ అంటే? ప్రత్యక్షంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తులను మనం ఉన్నాం. అయితే ఇప్పుడు చాలా మంది ప్రజలు ఎలా ఉన్నారంటే, విజయవాడకైనా అన్నది క్రిస్టియన్ సభ్యుడే, నిన్నగా మన సభ్యుడైన ఆహ్వానం అంటాడు కాదు. దాదాపుగా 15 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్. పైగా ఇల్లంతా ఏం మునగల, తాడిపూరిలో ఉన్నాడు మహానుభావుడు, కింద సెల్లార్లో మాత్రమే బురద వచ్చింది. విజయవాడకు నమస్కారం బాబు అంటున్నాడు. అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే అది భయం, గుండెల్లో దడ, చుట్టూ నీరు, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి? లక్షలాది ఖర్చు పెట్టాను, ఏంటి అసలు నా ఇంట్లో నా పిల్లలతో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, ఏంటి అసలు ఈ బోట్లో ప్రయాణం ఏంటి అసలు ఏం జరుగుతుంది? మైండ్ ఖరాబ్ అయిపోయి, షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోతారేమోననే భయం, రకరకాల ఎఫెక్ట్స్ అండి మనుషులకి.
అది ఉదాహరణ ఎందుకు చెప్పాడంటే జనరల్గా ఈ విపత్తులు వర్షం వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, గాలి విసిరి కొట్టినప్పుడు మనుషుల్లోకి ఒకలాంటి భయాందోళన అనేది అది కామన్గా జరిగింది. ఇప్పుడు విజయవాడలో అతలాకుతలం అయిపోయారు చాలా కుటుంబాలు, భయపడిపోతున్నారు ఆ నీళ్ళు చూస్తే. ఒడ్డున మనకేం తెలియదు, మునుగునోడుకు తెలిసిద్దని చిన్నప్పుడు అనేవాళ్ళు. బావిలో కడవలు పడి అప్పుడు పంపులు ఇవన్నీ వచ్చినాయి కదా సిస్టం, అప్పుడు బావిలో నీళ్లు తోడుకోవాలి, బొంగులకి శాంతాడు కట్టి నీళ్లు తోడాలి. అది ఉచ్చుముడు సరిగ్గా అయిపోయినా చాలా లూజుగా వేసిన నీళ్లు తోడేటప్పుడు మధ్యలో అది ఊడి కింద పడింది. ఎవరో నొకళ్ళు ఈతగాడు లోపలికి వెళ్ళి దాని అడుగు భాగం వెళ్ళిపోతుంది కదా, అడుగుకి వెళ్ళి తీసుకురావాలా. ఆ ఈతగాడు ఎప్పుడు వెళ్తాడనంటే ఆయన కడవ పడ్డప్పుడు వెళ్తాడు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పడేస్తే వెళ్తాడు. వెళ్ళినప్పుడు పైన పెడతాడు, ఒక కొడుకు మునుగురా, నాది కూడా తీయరా, ఒక మునుగురా, నాది కూడా తీయరా. మీకెట్ట తెలుసు అంటారా? నేను కూడా అలా మునిగి మా ఊరు బావిలో నుంచి తీసిన సందర్భం ఎక్స్పీరియన్స్ ఉంది. లోపల వెళ్ళిన తర్వాత ఆ గాలి పీల్చుకోవడానికి అవకాశం లేక లోపల ఉండలేని పరిస్థితి, అడుక్కెళ్ళి మళ్ళీ పైకి రావాలంటే ఊపిరి బిగబెట్టుకుని ప్రాణం పోయినంత పరిస్థితి అయిపోతుంది పైకి వచ్చేసరికి. అది ఎక్స్పీరియన్స్ తెలిసింది అక్కడ దిగినోడు. అందుకనే ఎందుకు ఇది వచ్చింది అనేది నేను బయలో దిగేదాకా నాకు అర్థం కాల. మునుగోడు తెలిసిద్ది లోతు ఎంత అని. బయట ఒడ్డున్నోడికి ఏం తెలుసు కష్టం ఎంతో. నాది కూడా ఒకసారి పాపం ఆయన కాడ కూడా వచ్చిందని తీయమంటారు పైనుండి, కానీ మునుగునోడికి ఎంత కష్టమో లోపలికి వెళ్ళిన వాడికి తెలుసుద్ది. అలాగే ఇప్పుడు మనకు తెలియదు, ఇది ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళకి తెలుసుద్ది. ఆ 2 రోజులు 3 రోజులు బయటికి రాలేక, నీళ్లు లేక, తాగడానికి నీళ్ళు లేక, తినడానికి తిండి లేక, కరెంటు లేక, గ్యాస్ అయిపోతే గ్యాస్ తెచ్చుకోలేక, కనీసం ఎవడైనా వచ్చి పలకరించి 1 లీటర్ మంచిలు ఇచ్చాడు లేక, ఆ పరిస్థితులు ఎదురైతే ఎలా ఉంటుందో అది యేసు కూడా ఈ పరిస్థితులు వస్తే మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు. కానీ నా మాట వినివాడు చొప్పున చేయవాడు, బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, సేఫ్టీ జోన్లో ఉన్నవాడు ఎంత ధైర్యంగా ఉంటాడో, నా మాటలు వినేవాడు కూడా అంత ధైర్యంగా ఉంటాడని చెప్తున్నాడు ఇక్కడ. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేను, వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరా ఇంటి మీద పడ్డా కానీ అతడు కదలడు, స్థిరంగా ఉంటాడన్నాడు. నీ విశ్వాసం ఆ స్థాయిలో ఉండాలంటే నువ్వు దేవుని వాక్యానికి అంత దగ్గర అయితే అంత బలపడతావు, అంత స్థిరంగా ఉంటావు, అంత కదలకుండా ఉంటావు. ఈరోజు నువ్వు జీవితంలో ఎదురయ్యే వాటికి కదిలిపోతున్నావు, స్థిరంగా ఉండలేకపోతున్నావు అంటే వాక్యానికి దూరం అవుతున్నావు. వాక్యమనే ఆహారం నీకు సరిగ్గా అందట్లేదు, తీసుకోవడానికి నువ్వు సరిగ్గా ఇష్టపడలా. ప్రభుత్వం ఇచ్చే ప్యాకెట్లకి బాధితులు 75% అసలు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఆ ఊర్లో లేరట. మొత్తం విజిటర్స్కే ఆ సింగనగర్ బ్రిడ్జి చుట్టూ తిరుగుతుంది యంత్రాంగం అంతా. రాత్రి ఒక అతను ఫోన్ చేశాడన్నా, మా దగ్గరికి వచ్చినోడు లేడన్నా అంటున్నాడు, బాంబే కాలనీ నుంచి. అంటే బాంబే కాలనీ ఎక్కడో మూలన ఉంది, వీళ్ళంతా బ్రిడ్జి చుట్టూ తిరుగుతున్నారు వెళ్ళిన వాళ్ళందరూ. నేను చూడటానికి వెళ్తే ఒక ఆటోకు సరిపడా భోజన పదార్థాలు గుట్ట పడేసి ఉన్నాయి అక్కడ. ఓ పక్కనేమో ఆహారం లేక అలంటించే వాళ్ళు ఉన్నారు, మరో పక్కనేమో ఈ ఉన్న ఆహారం తీసుకెళ్ళి అక్కడికి లేక పక్కనే పడేసినటువంటి పరిస్థితులు. ఈ దారుణం చూస్తుంటే నిజానికి ఈ విపత్తులు వచ్చినప్పుడు భయపడతాం. ఆ సంఘటన ఎగ్జాంపుల్గా చెప్పేసి అంటున్నాడు, నా మాటలు విని వాటి చెప్పులు చేసేవాడు అలా భయపడ్డు. చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నటువంటి బండ మీద ఇల్లు కట్టిన వాడు ఎలాగైతే ఉంటాడో ధైర్యంగా అలా ఉంటాడు. విశ్వాసాలు ఎప్పుడు కదల్చబడడం చెప్తున్నాడు. కాబట్టి సంఘ నాయకులకి కాదు, వ్యక్తులందరూ కూడా విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచే వాక్యాన్ని బోధించే సమర్థతని మనం బలపడతాం, మన ఇంట్లో వాళ్ళు బలపడతారు, మనం ఉన్న స్థానిక సంఘం బలపడుద్ది. వీలైతే అన్ని జిల్లాలోని అర్పణ కూడా దేవుని వద్ద తీసుకురావడానికి బోధించే సమర్థత అనేది ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గ్రహించండి. బోధించడం వలన తమ విశ్వాసులు బలవంతులవుతారని చూసాం. బలహీనులు బలవంతులవుతారు, స్థిరంగా అంటారు, కదలకుండా ఉంటారని చూసాం. లాస్ట్గా ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, బోధించడం వలన మనలో ఉన్న లోపాలు దిద్దపడతాయి. ఇప్పుడు వాక్యం చెప్పకపోతే మన లోపం ఏంటో మనకు తెలియదు. మనం ఎలా అంటామంటే ఒకని ఎదుట సరియేదిగా కనపడే మార్గం కలదు, తుదకది మరణానికి దారి తీయను అన్నాడు. ఒక మాట చదవండి, సామెతల గ్రంథము. ఆ మాట చెప్పగలిగే మెమరీ పవర్ ఎవరికైనా ఉందా? సామెతల గ్రంథంలో ఆ మాట ఎక్కడుందో చెప్పగలిగే మెమరీ పవర్ ఎవరికైనా ఉందా అని అడుగుతున్నా నేను. ఎవరికి లేదా? 15వ అధ్యాయమా? సామెతల గ్రంథము అదే
14, 11 రైట్. 12 వచ్చును. 14 అధ్యాయము 12 వచ్చును చూడండి ఒకసారి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తొదుకది మరణమునకు త్రావు తీయను. అంటే జనరల్గా వాక్యం లేదనుకో, మనం చేసే ప్రతి పని మంచి పనిలాగా ఉంటుంది. ఇప్పుడు చేసే పని మంచిదో చెడదో చెప్పాల్సింది ఎవరు? వాక్యం. వాక్యం చెప్తుందంటే దేవుడు చెప్తున్నాడు అని అర్థం. మంచికి చెడుకి మనకు బాగా తెలుసా, ఆయనకు బాగా తెలుసా? మంచికి చెడుకి మనకు బాగా తెలుసా, దేవుడికి బాగా తెలుసా? దేవునికి బాగా తెలుసు. కాబట్టి ఏది మంచి ఏది చెడు ఎవరు చెప్తే బాగుంటుంది? మంచి చెడులు బాగా ఎరిగిన వాడు చెప్తే బాగుంటుంది. అంటే దేవుడు చెప్తేనే ఇది మంచి ఇది చెడు అని మనం ఒక నిర్ణయానికి రావాలి. అంటే ఇప్పుడు ఏ విషయానికైనా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. అంటే అక్కడికా ఆయన ఏది మంచి ఏది చెడు మనకు చెప్పేశాడా తన గ్రంథంలో? కాబట్టి గ్రంథం దగ్గరికి రావాలి. మంచి చెడుల నిర్ణయానికి రావాలంటే, ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలంటే గ్రంథం వద్దకు రావాలి. అందుకే దశలోనికి పత్రిక రాస్తూ మొదటి పత్రిక 5:21 అంటాడు, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి, ప్రతి విధమైన కీడికి దూరంగా ఉండుడి అన్నాడు. అంటే పరిశీలిస్తే మేలేదో కీడేదో మనకి అర్థమవుతుంది. అంటే దేన్ని వాక్యం ఎదుగు వస్తేనే మంచి చెడులకి విశిష్టణ జ్ఞానం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దిద్దుబాట్లు అనేవి మన జీవితంలో జరగాలంటే ముందు అసలు లోపం ఏంటో మనకు అర్థం కావాలి. లోపం అర్థం కాక దిద్దుబాటుని అసహించుకోవటం ఒక భాగం అయితే, లోపం అర్థమైనా కానీ దిద్దుబాటుని అసహించుకోవటం మరొక భాగం. మనకు అర్థం కాలేదనుకో, రాంగ్లోనే ఉన్నాం కానీ రైట్ అనుకున్నాం కనుక దిద్దుకోలేము. మనం పని చేస్తున్నాం, అది రైట్ కాదు, మనకు అర్థం కాల, అది రైట్ కాదని మనకు అర్థం కాల. పైగా మనం ఏమనుకుంటున్నాం? రైట్ అనుకుంటున్నాం. ఒకని ఎదుట సరి ఎందుగా కనబడు మార్గం కలదు, తుదకది మరణానికి దారి తీస్తుంది అన్నాడు కదా. అంటే అతను సరి అయింది అనుకున్నప్పుడు ఇంకేం దిద్దుకుంటాడు? ఇది సరి అయింది కాదు అనిపిస్తే ఏదో ఒక రోజు దాని నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అది సరి అయింది అనే ఒక మత్తులో ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి రాలేరు. ఇప్పుడు సరి అయిందో కాదో చెప్పాల్సింది, అందుకే దేవుడు చెప్పాలి. నా ఎదుట సరి అయిందా కాదా అనేది కాదు, ఆయన ఎదుట ఇది సరి అయిందా కాదా అనేది ఒక ఆలోచన చేయాలి మనం. ఒకసారి చదువుతాం చూడండి. 50వ కీర్తన 16వ వచనం, 17వ వచనం. దిద్దుబాటును ప్రేమిస్తే భక్తి అన్నాడు, దిద్దుబాటును అసహించుకుంటే భక్తిహీనత అన్నాడు. ఒకసారి చదువుతాం చూడండి. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. కీర్తన 50:16, 50వ కీర్తన 16-17 వచనాలు చదువుతున్నాను. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చున్నాడు, నా కట్టడలు వివరించడం నీకేం పని, నా నిబంధన నీ నోట వసించదువేమి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలు నీ వెనుకకు త్రోసివేసేదువు అని అన్నాడు. దిద్దుబాటుని అసహించుకోవటం అనేది భక్తిహీనత, దిద్దుబాటుని ప్రేమించడం అనేది భక్తి అని అన్నాడు. అంటే వాక్యము వినటం ద్వారా, వాక్యం చదవటం ద్వారా, వాక్యాన్ని బోధించడం ద్వారా జరిగే కార్యక్రమాల్లో ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే మానవ జీవితాలు దిద్దబడతాయి. సంఘ నాయకులు దిద్దుబాటు చర్యలు చేపట్టేవారు. వారికి దేవుడిచ్చిన బాధ్యతల్లో ఒక బాధ్యత ఏంటంటే దిద్దుబాటు చర్యలు చేపట్టేవారు సంఘ నాయకులు. సంఘ నాయకులు లేనప్పుడు స్వార్థికులు ఆ పని చేస్తారు. తీతు పత్రిక 1:5 వచ్చింది చూడండి. ఒకసారి చదువుదాం. తీతు పత్రిక 1:5 చూడండి. సంఘ నాయకులు లేని క్రమంలో నాయకులు ఏర్పడే వరకు దిద్దుబాటు చేసే ఈ పని స్థానిక స్వార్థికులు చేయాలి. చేసి లోపముగా ఉన్న వాటిని దిద్ది నాయకుల్ని ఏర్పాటు చేస్తే ఆ నాయకులైన వారు దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. 5వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం, తీతు 1:5, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలో పెద్దలు నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చిందని అన్నాడు. అంటే పెద్దలు నియమించే వరకు స్థానిక సేవకులు దిద్దుబాటు చర్యలు చేపడితే పెద్దల పని ఏంటంటే తర్వాత ఎక్కడ లోపం ఉందో ఆ లోపాన్ని దిద్దే పనిని చేపట్టాలి. పెద్దలు చేసిన కార్యాన్ని ఉదాహరణ మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 15 అధ్యాయాలకు వచ్చేయండి. దాంట్లో రెండవది వాక్యము ద్వారానే లోపాలు దిద్దాలి పెద్దలు. అలా చేసినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. 15వ అధ్యాయము
ఇక్కడ సున్నత బాప్తిస్తం అనే దాని మీద విపరీతమైన వాదన జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 4వ వచనం చదువుతున్నాను చూడండి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తలును పెద్దలు వారు చేర్చుకొని దేవుడు తమకు తోడయిండి చేసినవన్నీ వారికి వివరించిరి అని అన్నాడు. అంటే దీని మీద మాట్లాడటానికి అపోస్తలులు పెద్దలు సంఘం కూడారని అంటే 2వ వచనంలో పౌలుకు బర్నబాకు వారితో విశేష వాదం తర్కం కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలు బర్నబాయి తమలో మరికొందరు యెరూషలేమునకు అపోస్తలుల వద్దకు పెద్దల వద్దకు వెళ్ళవాలని సహోదరులు నిశ్చయించిరి అని అన్నాడు. అంటే పెద్దలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే పెద్దల దగ్గరికి వెళ్ళేది కేసు. ఆ పెద్దలు ఏం చేయాలంటే వాక్యానుసారంగా ఆ సమస్యని పరిష్కరించాలి, దిద్దుబాటు చర్యలు అక్కడ చేపట్టాలన్నాడు. ఒకసారి 22 నుంచి చదువుదాం. 15వ అధ్యాయం 22 నుంచి చూడండి ఒకసారి. సంఘంలో పెద్దలు ఒకవేళ ఉంటే, నాయకులుగా ఒకవేళ అపాయింట్ అయితే నాయకులు చేయాల్సిన పని చెప్తున్నాడు. అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబ్బాను మారుపేరు గల యోధాను శీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోక్యకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచినారు అన్నాడు. ఈ సేవకి పంపడానికి అంతకుముందు ఒకళ్ళు ఎవరు పంపకుండా వచ్చారు, వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళిపోయి బాయ్ మీరు బాప్తిస్తం మాత్రమే కాదు సున్నత కూడా పొందాలి, లేకపోతే మీకు రక్షణ లేదని ప్రకటన చేశారు. ఆ విన్న వాళ్ళకి కంగారు పట్టింది, కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటి ఇంతకీ బాప్తిస్తం కరెక్టా సున్నత కరెక్టా, ఆల్రెడీ మనం బాప్తిస్తం పొందేశాం కదా అని కలవరం ఏర్పడిపోయింది వాళ్ళలో. ఎవరు వచ్చారు, ఏం చెప్పారు అని ఆరాధిస్తే సంఘం ద్వారా కాకుండా తమంతటి తామే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అపోస్తలులు పెద్దలు సంఘం యొక్క ఆమోదం లేకుండా వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు పౌలు బర్నబాతో యోధాశీలను పంపుతున్నాం అని చెప్పారు, వీళ్ళని మేము పంపుతున్నాం అన్నారు. కింద చదువుతాం చూడండి 23. వీరు రాసి వారి చేత పంపినదేమనగా, రాసి అనేది అండర్లైన్ చేసుకోండి. రికార్డులు రాసేవాళ్ళు ముఖ్యంగా లక్షణం యోహాను, ఈ రాశి అనే దాన్ని మీ మైండ్లో కూడా మీరు ఫీడ్ చేసుకోవాలి. ఒక తీర్మానం సంఘం చేసినప్పుడు దాన్ని రికార్డెడ్గా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజైనా వీలైతే ఆ రోజే రాసి అందరికి వినిపించి, మరలా మీటింగ్లోనైనా కనీసం రాసి వినిపించడం, రాసుకోవటం అనేది ఎందుకంటే మనుషులు మర్చిపోవచ్చు, మాట మార్చవచ్చు, రెండింటి లేదని జరగవచ్చు. ఒకటి మర్చిపోయి కూడా అలా లేదని అనొచ్చు. ఒకవేళ గుర్తుంది కానీ మాట మార్చాలనుకుని కూడా అది 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 ఎక్కడ చేసామనొచ్చు. అది రాసుకొని అనుకో, రికార్డెడ్గా ఉందనుకో, ఇబ్బందులు ఉండవు. ఎవరు ఏం మాట్లాడినా రికార్డులో ఏముందో అదే వాస్తవం అయి ఉంటుంది. కాబట్టి రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలను సహోదరులను అంత్యోక్యలోను ఈ సిరియాలోను కిలికియాలో నివసించే అన్యులకు గానుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులు చెరుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చుండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా పౌలను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగిన కాగా యూదాను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు అన్నాడు. అంటే నోటి మాటలు అనే పదం కూడా వాడాడు అక్కడ. రాసి అనేది ఒకటి, నోటి మాట అంటే వెళ్ళి చెప్పేవాళ్ళు ఉన్నప్పటికీ చెప్తున్నారు కదండి, రైట్, మంచిదే చెప్పారు. అదే కాకుండా రాతపూర్వకమైన రికార్డు కూడా ఉండాలని అన్నాడు. చెప్పే కదా 2 కారణాలు, ఒకటి మర్చిపోవచ్చు చేసిన తీర్మానాన్ని, 2 మర్చిపోయినా గుర్తున్నా కానీ అబద్ధం ఆడవచ్చు, మాట మార్చవచ్చు, 2 లేనేం జరగవచ్చు. దేవుడు చూస్తున్నాడనే భయం ఉందనుకో, దేవుడు వింటున్నాడనే భయం ఉందనుకో, అప్పుడు మాట మార్చరు. కనీసం విన్నదాన్ని గుర్తుపెట్టుకొని ఉన్నదన్నట్టు మాట్లాడతారు. నిజాయితీ ఏంటంటే నువ్వు వినలేదనుకో, నాకు గుర్తు లేదంటే అసలు సమస్య లేదు. గుర్తు లేకపోయినా అదేదో జరిగిందంటట్టుగా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి జరగకుండా ఏం చేశారంటే ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టినటువంటి నాయకులుగా ఉన్నటువంటి అపోస్తలులు పెద్దలు ఏం చేశారంటే రికార్డెడ్గా రాశారు, మనుషుల చేత కూడా ఆ విషయాన్ని చెప్పించారు. ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టే వాళ్ళకి వాక్యం తెలిసి ఉండాలి. వాక్యం తెలియకపోతే ఆయన మైండ్లోకి ఏదొస్తే అదే న్యాయం అంటాడు. వాక్యం తెలియని వాళ్ళు ఏంటంటే ఇలా చేయండి ఇదే కరెక్ట్ నాకు అనిపిస్తుంది, నీకు అనిపించింది నాకు అనిపించింది చేయటం కాదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఏది రైట్ అన్నాడు. మన ఎదుట సరైన మార్గం ఉంటుంది, కానీ తుదకది మరణానికి
దారి తీస్తుంది అన్నాడు. ఆ పరిస్థితి మనం అనిపించకుండా ఉండాలంటే ఆయన ఏం చెప్తున్నాడు ఈ విషయంలో అనే దాని దగ్గరికి రావాలంటే ఆయన ఏం చెప్పాడు అనేది నేర్చుకోవాలి. అంటే ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టే నాయకులు లేదా ఇంకెవరైనా సభ్యులు ఖచ్చితంగా వాక్యం ఎరిగిన వారై ఉండాలి. వాక్యానుసారంగానే దిద్దుబాటు చర్యలు చేపట్టాలనేది ఈ పాయింట్లో మనం నేర్చుకునేది. హెబ్రీ పత్రిక ఆఖరికి చూడండి, 13వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం చదువుదాం చివరిగా. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం అలాగే 17వ వచనం. మన టైం కూడా అయిపోయింది. 7వ వచనం చదువుతున్నాను. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అన్నాడు. వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారు. ఇందులో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పెద్దలు ఏర్పడే వరకు స్థానిక స్వార్థికులే ఆ బాధ్యతలు చేపడుతూ ఉంటారు. పెద్దలు ఏర్పడిన తర్వాత నాయకత్వ బాధ్యతలు ఎవరైతే చేపడతారో వాళ్ళకి వాక్యము బోధించే సమర్థత ఉండాలనేది ఈరోజు మన టాపిక్. వాళ్ళకి మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవులకి వాళ్ళు ఎదుర్కొనే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి వాక్యాన్ని బోధించే సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తున్నాం. 17 వచ్చింది చూడండి ఒకసారి, 13, 17. మీ పైన నాయకులుగా ఉన్నవారు, అంటే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని అన్నాడు. నాయకులను ఒకవేళ దుఃఖపరిస్తే సంఘానికి అది నష్టం అంటున్నాడు. వారు దుఃఖంతో కాకుండా నాయకత్వ బాధ్యతలు చేపట్టేవారు ఆనందంతో చేసేలాగిన సంఘం వారి పట్ల వ్యవహరించాలని చెప్తున్నాడు. కాబట్టి మీకు నష్టం అది, మీకు నిష్ప్రయోజనం అది, వాళ్ళు చేసే పని మీకు ప్రయోజనం ఉండాలంటే వారు దుఃఖంతో కాకుండా ఆనందంతో చేసేలాగిన వారి పట్ల మీ ప్రవర్తన ఉండాలి. వారి మాట విని వారికి లోబడి ఉండాలన్నాడు. అంటే సంఘం ఎంటైర్ చర్చ్, సంఘం అంతా కూడా సంఘ నాయకత్వానికి లోబడాలి. ఎవరికి వాళ్ళే తీర్మానాలు చేసే దగ్గరకు రాకూడదు. ఒక బలమైన నాయకత్వంలో సంఘం ఉన్నప్పుడు ఆ నాయకత్వాన్ని యొక్క నాయకత్వంలో వారి మాట విని వారికి లోబడి ఉండాలి. వారు దుఃఖపడే అవకాశం ఉంది. దుఃఖంతో ఆ పని చేస్తే మీకు ఏ ప్రయోజనం ఉండదు. దుఃఖంతో కాకుండా ఆనందంతో చేయలాగని చూసుకోండి అని అన్నాడు. వాక్య సేవకులకి అలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలన్నాడు. మనం అపోస్తుల కార్యం 10-11 అధ్యాయాలు చదివితే ఒక అన్యుడు చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. నా ఇంటికి ఒక వాక్య సేవకుడు వస్తున్నాడు. పిలిపించుకొని దేవదూత వచ్చి చెప్పాడు, పలానా చోట ఉన్నాడు పేతురు అని. పేతురు దగ్గరికి కూడా వెళ్ళి చెప్పాడు, నువ్వు మీ దగ్గర మనుషులు వస్తున్నారు, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. సరే, ఆయన వచ్చేలోపు నేను చాలా మందిని కూర్చాడు. అసలు నీవు నీ ఇంటి వారని అక్కడ చెప్పాడు. కానీ ఆయన నాకు నా ఇంటి వారికి వెళ్ళి అనేకలు వినాలని చాలామంది కూర్చాడు. అక్కడ ఒక ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? పేతురు రాగానే కాళ్ళ మీద పడిపోయాడు. వాక్య సేవకులకి ఒక అన్యుడిచ్చే రెస్పెక్ట్ ఎంత ఉందంటే, వాక్యం తెలియదు, అతను క్రైస్తవుడు కాదు, కొర్నేలి అపోస్తుడైన పేతురు రాగానే కాళ్ళ మీద పడిపోయాడు. ఈ నివారించాడు, వద్దు సుమి, నేను కూడా ఇలాంటి స్వభావం గలవాడిని అని. సరే, పేతురు యొక్క హోదా తర్వాతి దేవునికి ఆ క్రెడిట్ వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళు మనుషులు వాళ్ళ పేరు కొరకు పనిచేసేవాళ్ళు కాదు కనుక, యేసు ప్రభు పేరు కొరకు పనిచేసేవాళ్ళు కదా, దేవుని పేరు కొరకు చేసేవాళ్ళు కదా అని దాన్ని నివారించాడు. కానీ అక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక వాక్య సందేశాన్ని అందించే సందేశకుడు వస్తున్నప్పుడు అతనికి ఇచ్చే ఒక అన్యుడిచ్చే రెస్పెక్ట్ అంత హానర్ఫుల్గా ఉందంటే ఆశ్చర్యం వేసింది అసలు ఆ సంఘటన చదువుతున్నప్పుడు. ఈరోజు క్రైస్తవులు అనబడే వాళ్ళు చాలామందికి వారి వాక్య సేవకులకి అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చర్చ్ ఎల్డర్స్ ఉంటే నిజంగా వారు వాక్య సేవ పద్ధతిలో ఉన్నప్పుడు నిశ్చయంగా వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాక్యం బోధించట్లో విశేషంగా ప్రయాసపడే వాళ్ళు ఉండాలి. అక్కడ మాట చూడండి ఒకసారి, మీకు జ్ఞాపకం చేస్తే 5వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 17 వచ్చిన చదువుతున్నాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17. బాగుగా పాలన చేయ పెద్దలను వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలని అన్నాడు. ఎవరైతే వాక్యమందు వాక్య ప్రకటన యందు విశేషంగా ప్రయాసపడే వారు ఉన్నారో వాళ్ళు పెద్దలే కానీ, సంఘంలో ఇంకెవరైనా వాక్య సేవకులు ఉంటే వారినే కానీ రెట్టింపు, అంటే డబుల్ హానరబుల్ పర్సన్స్ అండి. ఈ డబుల్ హానర్ కాదు, అసలు సింగిల్ హానర్ కూడా లేదు. కనీసం కొంతమందికి అయితే అసలు వాక్య సేవకులు అంటే రెస్పెక్ట్ కూడా లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు నేటి సమాజంలో. కానీ కొన్నేళ్ళు ఈ వాక్యానికి తగినట్టుగా అతనికి ఇది వాక్యం తెలియదు. ఇది
వాక్య సేవందు ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానానికి పాత్రలుగా చేయాలనేది మనకు తెలుసు, కొన్నేళ్ళకి తెలియదు ఈ వాక్యం. కానీ ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడంటే దేవునికే చెందాలంటే దేవుని రెస్పెక్ట్ ఇచ్చాడు వాక్య సేవకులకి. వెళ్ళి కాళ్ళ మీద పడిపోయాడు. ఎవరి దగ్గర పడతారు కాళ్ళ మీద చెప్పండి అసలు జనరల్గా ఈ లోకంలో? ఒక మంచి హై అథారిటీలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్ అయితే పడతారు, లేదంటే ఒక ఉన్నత జమీందారు అయితే అతను ఈ కుటుంబాన్ని ఎంతో పోషిస్తే కానీ చేయరు. కానీ ఏం చేశాడు అసలు? వాస్తవానికి పేతురు చేపలు పట్టే జాలరు. ఆయనే పెద్ద ఉన్నతమైన స్థితి కాదు, పెద్ద ఉన్నతమైన ఫిజికల్గా రోమన్ గవర్నమెంట్లో ఏమో ప్రభుత్వం పదవి కూడా ఏమీ లేదు. చేపలు పట్టే వాళ్ళని ఎలా చూస్తారండి? సముద్రంలోకి వెళ్ళి వచ్చాక వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది చూశారు మీరు? సముద్రం ఒడ్డున నేను వెళ్ళాను. ఉర్లగొంది తిప్ప అని ఒకటి ఉంది, అంటే తిప్పలు అంటారు వాటిని. ఉర్లగొంది తిప్ప అని ఒక చోటకి నేను వెళ్ళాను సువార్త పని మీద, 3 రోజుల మీటింగ్కి. పాకల్లో ఉంటారండి, చేపల వాసన. మనం ఒక 4 రోజులకి వాసన తట్టుకోలేకపోతున్నా అంటున్నారు వాళ్ళు. అసలు 360 రోజులు ఆ వాసనలో ఉంటారు. అది ఆయన పేతురు గారి పరిస్థితి. మరి ఈయన శతాధిపతి, ఆర్మీ అధికారి అండి. అతను 100 మంది సైన్యం ఆయన దగ్గర ఉంది. ఆర్డర్ ఇస్తే ఒక సైనికుడు వెళ్ళాడు, పలానా చోట పేతురు ఉన్నాడు పిలిచిరమ్మంటే దాని దగ్గర భక్తి గల సైనికుడు ఒక వెళ్ళాడు. ఆయనతో పనోళ్ళు ఉన్నారు. అది ఆయన పొజిషను. అంత పొజిషన్ ఉన్నవాడు వాక్య సేవకుడు రాగానే కాళ్ళమే పడిపోయాడు. వాట్ ఏ వండర్ఫుల్ ఒబీడియన్స్. వాక్య సేవకులు అంతే చెప్పాడు, వారు దుఃఖంతో ఆ పని చేసినట్లయితే మీకు నిష్ప్రయోజనం, దుఃఖంతో కాకుండా ఆనందంతో చేయనట్లు చూసుకోండి అన్నాడు. వాక్య సేవకుల పట్ల అలాంటి ఒక భావన ఉండాలన్నాడు. కాబట్టి ఆ రెస్పెక్ట్ మనకు కావాలంటే ఒక సంఘ నాయకుడు బోధించే సమర్థతని దేవుడు అంత రెస్పెక్ట్ ఇమ్మని కోరుతున్నాడు. అంటే సంఘ నాయకులకి, సంఘ పెద్దలకి ఆ స్థాయి నీకు సంఘం ఇవ్వాలంటే నువ్వు కూడా ఆ స్థాయిలో వాక్యాన్ని అందించే సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవాలి. నాయకుడే కాదు, మనం అందరూ ఈ పని చేయాలనేది, మన ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సమర్థతను మనం సాధించాలనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనం ఏం నేర్చుకున్నామంటే, మనం ఏమి నమ్మామో, ఏమి విన్నామో, ఏమి నేర్చుకున్నామో, ఏమి పాటిస్తున్నామో దాన్ని కనీసం ఇతరులకి చెప్పగలిగే తలాంతును డెవలప్ చేసుకుంటున్నామా అని ప్రతి క్రైస్తవ స్త్రీలు పురుషులు ఆలోచన చేయాలి. ఎస్పెషల్లీ సంఘంలో ఒక నాయకుడు అవ్వాలి నేననే బలమైన కోరిక ఎవరికైతే ఉందో, నేను సంఘ పెద్ద అవ్వాలని, వాళ్ళు ఖచ్చితంగా ఈ పని మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. శ్రద్ధగా మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది.